హలో గైస్, గుడ్ మార్నింగ్ ఆల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? సో ఆఫ్టర్ పూణే ట్రిప్ టుడే ఇస్ సండే. సో సండే మనకు ఒక మంచి కంటెంట్ దొరికింది అండ్ ఆ కంటెంట్ ఈజ్ ఆల్ న్యూ డ్యూక్ 250 విత్ TFT డిస్ప్లే. సో మన సబ్స్క్రైబర్ ఒక ఆయన నాని అనే ఆయన ఉన్నాడు. సో అతను కొన్నాడు డెలివరీ టైంలో. అతను ఇన్వైట్ చేశాడు, బట్ మనం తుల్జాపూర్ వెళ్ళినాము ఆ టైంకి. తో కలిసి చిన్న రైడ్ ప్లాన్ చేసిన. కొండపోచమ్మ 50 కిలోమీటర్స్ ఉంటుంది. సో అప్ అండ్ డౌన్ 100 కిలోమీటర్స్ ఉంటుంది. సో అట్లనే మనం బైక్ రివ్యూ కూడా చేయొచ్చు అండ్ తనతో పాటు రైడ్ కూడా చేయొచ్చు అని ఈ చిన్న రైడ్ అయితే ప్లాన్ చేసినాను. మ్యాక్స్ తర్వాత అప్గ్రేడెడ్ డ్యూక్ 250 ఎలా ఉంటుందో ఈరోజు మీకు చూపిస్తాను నేను, విత్ ఆల్ న్యూ TFT డిస్ప్లే. ఇందులో బ్లాక్ కలర్ కూడా వచ్చిందంట. బ్లాక్ కలర్ అయితే నేను ఒకరోజు షోరూమ్ వెళ్ళి బైక్ అవైలబుల్ ఉంటే దానికోసం అయితే రివ్యూ చేస్తా. పొద్దున ఛాయ్ లేదు, ఏం లేదు, నో ప్రాబ్లం. అక్కడ వెళ్ళినాక చేద్దాం అన్నీ. కానీ గైస్ మన మ్యాక్స్ అయితే 10,460 కిలోమీటర్స్ అయితే తిరిగింది. మేలో ఉన్న బైక్ నేను మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఓకే 7 మంత్స్ అవుతుంది. తిరుమలగిరి అయితే వచ్చేసినాము. మన సబ్స్క్రైబర్ వస్తున్నాడు ఇంకల బండి తీసుకొని. అండ్ మన బండి ఆరెంజ్ కలర్లో ఉంది, ఆరెంజ్ అండ్ బ్లాక్. ఈజ్ ఇయర్. కాంగ్రాచులేషన్స్ బ్రో. ఏమైంది అప్పుడే? ఏం దాకింది బండికి? అచ్చా టిక్ పెట్టిర్రా, ఓకే వెళ్దామా? మీలో ఎవరైనా డ్యూక్ 250 ప్లాన్ చేస్తుంటే తొందరగా తీసుకోండి. ఇప్పుడైతే ఇందులో కొత్త కలర్ కూడా వచ్చేసింది, బోనీ బ్లాక్. కానీ బండి మాత్రం దూరం నుండి ఏం కనిపిస్తుంది తెలుసా? 390 లాగా కనిపిస్తుంది. బ్లూ కలర్ ఉంటే పక్కా 390, అసలు ఎవరు గుర్తుపట్టరు. మీకు ముంగాడు వెళ్ళినాక దాని మొత్తం మంచి సినిమాటిక్స్ అండ్ రైడ్ రివ్యూ అయితే ఇస్తాను. నడిపేయడంలో ఎలా ఉంది, ఓల్డ్ డ్యూక్ 250కి దానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా. ఒక మంచి ఛాయ్ తాగుదాం. ఛాయ్ తాగిన తర్వాత then again we'll continue our ride. A few moments later. హే గైస్, సో ఫైనలీ మనమైతే డ్యూక్ 250 రివ్యూ కోసం అయితే వచ్చేసినాము. సో చెప్పినా కదా మన సబ్స్క్రైబర్ ఒక ఆయన నాని అని ఉన్నాడు. బ్రో మొత్తం పేరు ఏంది నీది? నరేష్ నాని. సో అతనిది ఈ బైక్ అనమాట. రీసెంట్లీ ఐ గెస్ 1 వీక్ అయింది ఈ బైక్ కొని. సో యాక్చువల్లీ ఇతనికి థాట్ ఎట్లా వచ్చింది ఒకసారి అడుగుదాము. బ్రో నీకు ఈ థాట్ ఎట్లా వచ్చింది చెప్పు, డ్యూక్ 250 కొనాలని? ఫస్ట్ అయితే నేను MT-15 చూస్తే అదంతా కంఫర్ట్ అనిపించలేదు. ఇక అందుకనే తర్వాత చూసి ఎంక్వైరీ చేసిన ఏ వెహికల్ అయితే మనకు సెట్ అవుతుందో అనుకొని యమహా చూసిన, ఇక ఇది చూసిన, KTM చూడగానే నాకు డ్యూక్ చాలా బాగా అనిపించింది. మన ఓల్డ్ KTM డ్యూక్ 250లో ఏంటంటే బేసిక్గా డిస్ప్లే వస్తుండే బ్లాక్ అండ్ వైట్ అది, అండ్ ఈ DRLs కూడా లేకుండే. సో ఫస్ట్ అయితే ఇది 390కి ఉండే కాబట్టి మనకి 250లో రావాలి అని మేజర్ అప్డేట్ కూడా ఏమి ఇవ్వలేరు, వాళ్ళు సడన్లీ లాంచ్ చేసినారు. సో ఇప్పుడు విత్ ఆల్ న్యూ అప్డేట్స్ ఈ బైక్ కొని ఎలా అనిపిస్తుంది? 390 ఫీల్ వస్తుందా? అసలు వస్తుందన్న. ఇక 390 కంటే మనం పోలేం. మన బడ్జెట్లో అయితే డ్యూక్ 250లోనే ఇది ఇచ్చిరు కాబట్టి ఇక సూపర్. ఇక లుక్స్ వచ్చినాయి మంచిగా. ఇక TFT ఉంది. ఇక 390లో ఏవైతున్నాయో అన్నీ ఉన్నాయి ఇలా హ్యాపీగా దీనికి వచ్చినందుకు మన బడ్జెట్లో. సో గైస్ మీరు విన్నారు కదా. సో ఇది ఒక రివ్యూ అనుకోండి ఆఫ్టర్ డ్యూక్ 250. డ్యూక్ 250 అయితే ఓల్డ్ మోడల్ అయితే మన దగ్గర ఉంది. నిజంగా చెప్తున్నా, ఈ బండి చూసినాక అయితే నాకు ఎందుకు ఆగలేదు అని అనిపిస్తుంది. సో మీరెవరైనా కొందాం అనుకుంటే కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడైతే ఇది లాంచ్ అయిన తర్వాత ఇబోనీ బ్లాక్ కలర్ కూడా వచ్చేసింది. సో ఇది కొన్న వాళ్ళు అదెందుకు కొనలేదని అదొకటి. సో ఏమున్నా ఇంకా మీరు ఏమైనా కొనే ప్లాన్ ఉంటే షోరూమ్ వాళ్ళని అయితే రెగ్యులర్ అడగండి, ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తున్నాయా వస్తలేవా అని. సో ఐ గెస్ నాకు దీని ఫ్యూచర్ అప్డేట్ వచ్చేసి ట్రాక్షన్ కంట్రోల్ రావాలి. ట్రాక్షన్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్ ఇవన్నీ 390లో ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా ఇందులో వదిలేసి బేసిక్గా ప్రైస్ వచ్చేసి ఇంకో 10,000 ఇంక్రీజ్ చేస్తే పర్ఫెక్ట్ బైక్ ఉంటుంది. ఒకటి డ్యూక్లో అప్డేటెడ్ TFT డిస్ప్లేలో పవర్ అప్డేట్ అయితే ఏమీ లేదు. సేమ్ పవర్ 30.47 bhp పవర్ వస్తుంది అనమాట. సో పవర్లో పెద్ద డిఫరెన్స్ ఏం చేయలేరు. ఓన్లీ దే హ్యావ్ చేంజ్ దిస్ DRLs. ఇందులో లైట్స్ వస్తాయి, మన 390కి ఉంటాయి కదా ఆ DRLs. అండ్ పెద్ద అప్డేట్ ఏంటంటే కలర్ఫుల్ TFT డిస్ప్లే. మీకు డిస్ప్లే ఆన్ చేసి చూపిస్తా. ఇది పెద్ద అప్డేట్. నావిగేషన్ స్విచెస్ కూడా సేమ్ ఉన్నాయి, దానికి ఏం చేంజ్ చేయలేరు. సో ఫస్ట్ మన మీటర్ కన్సోల్ అయితే ఇట్లా ఉంటుంది. దీని తర్వాత మీరు లోపల వెళ్తే
చూడండి మోటార్ సైకిల్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది, రైడ్ మోడ్స్ ఉన్నాయి ఇందులో. స్ట్రీట్ మోడ్ ఉంది, ట్రాక్ మోడ్ ఉంది, స్ట్రీట్ మోడ్ ఉంది, ట్రాక్ మోడ్ ఉంది. సో ట్రాక్ మోడ్లో బేసికల్లీ ఏంటంటే మీకు జస్ట్ యూఐ చేంజ్ అవుతుంది, ఇంటర్ఫేస్ చేంజ్ అవుతుంది. సో మీరు థ్రాటిల్ ఇచ్చినప్పుడు మొత్తం డిస్ప్లే కలర్ చేంజ్ అయిపోతుంది అండ్ ఆల్, మొత్తం ట్రాక్ ఫీల్ వస్తుంది అనమాట. మనకు ఏబిఎస్లో కూడా ఇక్కడ ఏబిఎస్ చూడండి, రోడ్ మోడ్, సూపర్ మోటో మోడ్, బైక్ ఇన్ఫో, కూలెంట్ టెంపరేచర్, ఫ్యూల్ రేంజ్, ఇవన్నీ కూడా కలర్ఫుల్గా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది యాక్చువల్లీ. ఇవన్న నావిగేషన్ ఇచ్చిండు, వాల్యూమ్ ఆఫ్ మన మ్యూజిక్ కంట్రోల్ వాల్యూమ్ ఉంది ఇది. దాని తర్వాత మ్యూజిక్, ఆడియో, ఎవ్రీథింగ్ సో సేమ్ దానిలాగానే ఉన్నాయి. క్విక్ సెలెక్టర్ ఉంది, కనెక్టివిటీలో మొబైల్ ఫోన్ అండ్ హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. క్విక్ షిఫ్టర్ చూడండి, మీరు ఆన్ అండ్ ఆఫ్ రెండు చేసుకోవచ్చు. షిఫ్ట్ లైట్ వచ్చేసి మీరు ఎన్ని ఆర్పిఎంలో మీకు షిఫ్ట్ లైట్ రావాలనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఓవరాల్ కన్సోల్ మాత్రం చాలా మంచి అప్డేట్ చేసినారు వీళ్ళు. సో నాదేమో ఓల్డ్ డ్యూక్ 250, మీకు ఒకసారి ఓల్డ్ డ్యూక్ 250ది కూడా మీటర్ చూపిస్తాను. దిస్ ఈస్ వెరీ బేసిక్. ఇదిగోండి, ఇందులో ఏంటంటే ట్రాక్ మోడ్ ఆర్ స్ట్రీట్ మోడ్ లాంటివి ఏమి ఇవ్వలేదు మనోడు, జస్ట్ ఏబిఎస్ స్విచ్ చేసుకోవచ్చు మీరు. సో సేమ్ బైక్ మీరు ఈ కలర్లో కొంటే మాత్రం 390 అనిపిస్తుంది. మీరు ఇంకా బండి సినిమాటిక్స్ ఎంజాయ్ చేయండి. అండ్ గైస్ ఎవరెవరు ప్లాన్ చేస్తున్నారో బండి ప్లీజ్ నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఇంకా మనం ఈ బండి నడిపించి చూద్దాం. ట్రాక్ మోడ్లో, స్ట్రీట్ మోడ్లో ఏమన్నా పవర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయిందా? ఎందుకంటే నేను నడిపిస్తున్న ఓల్డ్ డ్యూక్ 250, ఓల్డ్ ఇన్ ద సెన్స్ బ్లాక్ అండ్ వైట్ టీఎఫ్టీ ఇది. సో ఇది కలర్ఫుల్ టీఎఫ్టీ. ఇది నడిపించినాక మీకు మొత్తం రివ్యూ అయితే నేను బండి మీద ఇస్తాను. ఇక పొట్టిగా ఉంది, మనం సీట్ హైట్ చేయించినాం కదా, సో కొంచెం అది హైట్ కనిపిస్తుంది కానీ. సో ఇది మోటార్ సైకిల్ రైడ్ మోడ్ స్ట్రీట్లో ఉంది. ట్రాక్ చేద్దాం. ట్రాక్ అయిపోయింది. ట్రాక్ మోడ్లో ఇది పెద్దగా వచ్చేసి న్యూట్రల్ గేర్ ఇండికేటర్ పెద్దగా వస్తుంది. సో ఇప్పుడైతే బండి ఫ్రీ కాలేదు, కొంచెం నాకు నా బండే పికప్ ఎక్కువగా అనిపిస్తుంది, స్మూత్ అనిపిస్తుంది నా బండి. బట్ ఇందులో కొంచెం వైబ్రేషన్స్ ఎక్కువ ఉన్నాయి బికాజ్ న్యూ బైక్ కదా, కొంచెం నడవాలి బండి ఇది. కానీ ట్రాక్ మోడ్లో బండి నడిపిస్తుంటే ఫీలే వేరే వస్తుంది మొత్తం. యూనో చూడండి డిస్ప్లే ఎంత మంచిగా కనిపిస్తుంది, నైట్ టైంలో ఇంకా మంచిగా అనిపిస్తుంది డిస్ప్లే. సో పవర్లో అయితే నాకు ఏమీ చేంజెస్ అనిపించలేదు, జస్ట్ ద టీఎఫ్టీ కన్సోల్ చేంజ్ అయింది. క్విక్ షిఫ్టర్ కొంచెం స్మూత్ అనిపిస్తుంది. స్టార్టింగ్లో కొత్త బండి కదా మంచిగా అనిపిస్తాయి అన్నీ, కొంచెం అలా యూజ్ అవుతూ ఉంటే అలవాటు అయిపోతుంది మనకు. బ్రేక్స్ ఆర్ ఆసమ్. సో గైస్ చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే, చాలా మందికి ఏంది, నాకు డౌట్ యాక్చువల్లీ, ఇప్పుడు నా పాత బండికి ఈ టీఎఫ్టీ కన్సోల్ పెట్టుకోవచ్చా అనేది. సో కన్సోల్ అయితే పెట్టుకోవచ్చు, బట్ దానికి కాస్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ 20,000 వస్తుంది. అండ్ మీరు డైరెక్ట్ ఇలా బండి కొంటే మీకు అసలు ఏం ప్రైస్ డిఫరెన్స్ లేదు, నేను కొన్న బండి రేట్కే ఈ బండి కూడా వస్తుంది. సో మీరు ఆ లైట్స్కి 5,000 అవుతాయంట అండ్ టీఎఫ్టీకి 20,000 అవుతాయి. సో ఓవరాల్ 25,000 to 26,000 ఖర్చు అయితే ఉంది. సో ఎవరైతే అప్డేటెడ్గా ఉండాలనుకుంటున్నారో వాళ్ళైతే చేంజ్ చేసుకోవచ్చు. ఇక మన దగ్గర అయితే అంత 25,000 పెడదామంటే ఇంట్లో వలగొడతారు. ఓవరాల్ బైక్ అయితే 250 కూసుటేనే ఆ ఫీలే వేరుంటుంది. ఇప్పుడు ఈ ప్రైస్ రేంజ్లో అండ్ మీకు 250cc సెగ్మెంట్లో ఇంత మంచి ఫంక్షన్స్ ఇస్తున్న బండి అయితే ఏది లేదు నాకు తెలిసి. మీకు ఏదైనా తెలిస్తే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. క్విక్ షిఫ్టర్ చూడండి.
చాలా మంచి షిఫ్ట్ అవుతుంది. వైబ్రేషన్స్ కొన్ని ఉన్నాయి, ఐ కెన్ ఫీల్ దాట్. నా బండిలో కూడా స్టార్టింగ్లో ఉండే వైబ్రేషన్స్. ఈ మీటర్ చేంజ్ చేసిన తర్వాత మన డ్యూక్ 250లో పెడితే సెట్ అవుతుందా? ఎస్, అఫ్ కోర్స్ సెట్ అవుతుంది. ఎందుకంటే ఈసీయూతోని మ్యాపింగ్ వీళ్ళు ఏం ఎక్కువ చేర్చాడు చేయలేరు. ఏమున్నా మీకు స్ట్రీట్ మోడ్, ట్రాక్ మోడ్ ఉంది కదా. సో స్ట్రీట్ మోడ్, ట్రాక్ మోడ్లో చేంజ్ అవుతుంది, ఓన్లీ ఇంటర్ఫేస్ చేంజ్ అవుతుంది. సో మీరు ఆ బండికి పెట్టుకున్న ఇంటర్ఫేసే చేంజ్ అవుతుంది. పవర్లో ఏం ఫ్లక్చుయేషన్స్ ఏమి ఉండవు కదా. స్ట్రీట్ మోడ్లో తక్కువ పవరు, ట్రాక్ మోడ్లో ఎక్కువ పవరు అట్లాంటివి ఏమీ లేవు. జస్ట్ మీకు ఇంటర్ఫేస్ చేంజ్ అవుతుంది అంతే. అండ్ ఇక్కడ మీటర్లో నేనైతే చూడొచ్చు, ఇక్కడ 2 సెన్సర్స్ ఉన్నాయి. సో రన్నింగ్లో మోడ్స్ చేంజ్ చేయొచ్చా? స్ట్రీట్ మోడ్ ఓకే, రన్నింగ్లోనే చేంజ్ చేయొచ్చు బికాజ్ ఓన్లీ ఇంటర్ఫేస్ చేంజ్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఇంటర్ఫేస్ స్ట్రీట్ మోడ్ది వేరే వచ్చేసింది. సో గైస్ మైలేజ్ చూసుకుంటే మనోడు బండి కొన్నప్పుడు ఫుల్ ట్యాంక్ వేయించిందంట. సో ఇప్పటివరకు అయితే 420 కిలోమీటర్స్ నడిచింది ఇది. అండ్ ఇప్పుడు రేంజ్ వచ్చేసి 0 కిలోమీటర్స్ చూపిస్తుంది. బండి మీకు స్టార్టింగ్లో ఏమనిపించదు, జర్ర 2 సర్వీస్లు అయినాక బండి ఏందో అప్పుడు అర్థమవుతుంది మీకు. స్టార్టింగ్లో వైబ్రేషన్స్ ఉంటాయి అండ్ కొంచెం చిన్న ఉంటాయి, మీరు భయపడొద్దు. హీటింగ్ ఇష్యూ అయితే కంపల్సరీ ఉంటుంది. అది కేటీఎంఏ కాదు, ఏ కొత్త బండి అయినా హీటింగ్ ఇష్యూ కంపల్సరీ ఉంటుంది. సో ఈ ముంగడ 2 సెన్సర్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇది అడాప్టివ్ బ్రైట్నెస్. మన ఫోన్స్లో ఉంటుంది కదా, ఎండలో వస్తే బ్రైట్నెస్ పెరిగిపోతుంది అండ్ చీకట్లో వస్తే బ్రైట్నెస్ రెడ్యూస్ అయిపోతుంది అనేది. సో ఇక్కడ సెన్సర్స్ ఉన్నాయి. నేను ఇక్కడ హ్యాండ్ పెడితే ఇప్పుడు బ్రైట్నెస్ చూడండి మొత్తం తగ్గిపోయింది. సో ఇప్పుడు మనం డే లైట్లో ఉన్నాం కాబట్టి చేయి తీస్తే మళ్ళీ మెల్లగా బ్రైట్నెస్ పెరిగిపోయింది. సో ఇది మంచి అప్డేట్ ఇచ్చిండు యాక్చువల్లీ. చూడండి చేయి పెట్టినానా బ్రైట్నెస్ డల్ అయిపోయింది, చేయి తీసేసినానా బ్రైట్నెస్ పెరిగిపోయింది. ఓ ట్రాక్ మోడ్లోకి వచ్చేసినాము, ఫుల్ ఆర్పిఎం ఇచ్చి చూద్దాము. ఓ మొత్తం రెడ్ అయిపోయింది. క్విక్ షిఫ్టర్ రివ్యూ నా తరఫు నుంచి, బికాజ్ నాకైతే పెద్ద అప్డేట్ అంటే ఈ 2 అనిపించినాయి. ఒకటి డిఆర్ఎల్ అండ్ ఒకటి కలర్ఫుల్ డిస్ప్లే. మిగతా పవర్లో చేంజెస్ లేదు, మోడ్స్లో చేంజెస్ లేదు, ఏమీ లేదు. జస్ట్ ఇంటర్ఫేస్ చేంజ్ అవుతుంది. ట్రాక్ మోడ్లో వేస్తే బండి స్పీడ్ పోతుంది, అట్లేమి ఉండదు. మీకు జస్ట్ డిస్ప్లే మొత్తం ఒక ట్రాక్లో నడిపిస్తే ఫీలింగ్ వస్తుంది కదా, ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. నేను మిర్రర్స్ ఏంటంటే కొంచెం చేంజ్ చూసిన, నా మిర్రర్స్ ఏంటంటే కొంచెం పాయింటెడ్ ఉన్నాయి, ఇవి కొంచెం ఇక్కడ రౌండ్ చేసేసినారు. మీకు ఈ వీడియో నచ్చిందా లేదంటే మీకు ఈ బండి పైన ఇంకేమైనా అప్డేట్స్ కావాలా ప్లీజ్ నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటివి ఇంకా వీడియోస్ కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇక సేమ్ బ్లాక్ కలర్ ఇబోనీ బ్లాక్లో జో బండి వచ్చింది కదా, దాని రివ్యూ కావాలంటే నేను షోరూమ్ వెళ్ళాలి. నాకు టైం దొరికినప్పుడు నేను షోరూమ్ వెళ్ళి దాన్ని కూడా రివ్యూ ప్రాపర్గా ఇస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్, బాయ్.